అని మనం ఘనపరుచుకుందాం. ఈ ధ్యాన కీర్తనలో 110వ కీర్తనలో ఉన్న 7 వచనాల సారాంశం ఏమిటంటే, ఈ కీర్తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రవచనాత్మకమైన కీర్తన. ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి ఎందుకు వచ్చారో అప్పుడే రాబోతున్నారని రాసిన కీర్తనలో. ఆయన ఎందుకు లోకానికి వచ్చారో, ఆయనకి లోకానికి రావాల్సిన కారణం ఏమిటో, వచ్చిన ఆయన ఈ మానవాళికి ఏమిచ్చారో ఈ కీర్తనలో భక్తుడు క్రీస్తు పూర్వమే ఆత్మ ద్వారా వివేచించి ప్రవచించిన కీర్తన. ఇది దావీదు భక్తుని కీర్తన. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ దావీదు భక్తుడు దేవుని కొరకు, దైవ చిత్తం కొరకు, దేవుని ఏర్పాటును కొరకు ఎరిగినవాడు ఈయన. ఈ మానవాళి పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఎరిగినవాడు గనుక ఈ మానవాళి పట్ల దేవుడు చేయబోయే కార్యాలు ముందుగానే వారు గ్రహించి, ఆత్మ ద్వారా గ్రహించి ఈ కీర్తనలో తెలియపరిచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆదిలో ఈ మానవుని సృజించేటప్పుడు తన రూపములో తన పోలికలో మట్టి ద్వారా మానవుని చేశారని, మానవులోనికి జీవాత్మను దేవుడిచ్చి, జీవమును ఆత్మనిచ్చి జీవాత్మగా సృజించారని, అనగా మానవుని దేవుడు తన కొరకే సృజించుకున్నాడని, దేవుడి మానవునికి ప్రభువుగా, రాజుగా ఉండి మరి ఎంతో కాలం నడిపించారట ఏదెను వనంలో ఉండగా. ఎంతకాలం అంటే దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించకుండా, అంటే ముందు అతిక్రమించిన తరువాత వారు దేవునికి దూరం అయిపోయారు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆజ్ఞ అతిక్రమానికి ముందు దేవుడే వారికి రాజుగా, ప్రభువుగా ఉండి నడిపించారని, వారి కోసం ఆలోచించే మనసు లేదన్నాడు. దేవుని కొరకే ఆలోచించే మనసు, ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని మనసు ఉన్నదంట. అప్పుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించి దేవునికి దూరం అయిపోయారో, ఆనాటి నుంచి కూడా దేవదేవుడు వారిని మరువక విడువక వారితో మాట్లాడుతూనే వచ్చాడు. ఎందుకంటే దైవ సన్నిధిలో ఉన్న ఆనందం ఈ మానవునికి అనుగ్రహించాలని దేవుని ఉద్దేశం. ప్రతి మానవుడు దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాలి. అదే దేవుని కోరిక మానవుల పట్ల. కనుక దేవుడు మానవులతో మాట్లాడుతూనే వచ్చాడు, దేవునికి దూరం అయిపోయినా. కనుక ఆయన నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరుల ద్వారా మా పితరులతో మాట్లాడాడు ఆయన. ఈ కాలాంతంలో కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే మానవుల పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఈ మాటల్లో మనకు తెలియజేయబడుతుందండి. ఏ జీవరాశితో కదా ఆయన మాట్లాడుతా, జీవాత్మగా ఉన్న మానవుడితో మాట్లాడడం బట్టాడు. ఆత్మను కోల్పోయినా, జీవించు ప్రాణిగా మానవుడు మారిపోయినా, మళ్ళా మానవుని జీవించు ఆత్మగా చెయ్యాలని, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవింప చేయాలని దేవుని కోరిక. అందుకే దేవుడు మానవుడితో మాట్లాడుతూనే వచ్చాడు. ఎందుకంటే క్రీస్తు పూర్వం దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న కాలంలో, న్యాయాధిపతుల అనంతరం ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవదేవుడు ఆయన ఏర్పరచుకున్న ప్రజలతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన ఏర్పరచుకున్న ప్రజలు ఎవరో చెప్పండి? క్రీస్తు పూర్వం ఆయన ఏర్పరచుకున్న ప్రజలకు ఒక పేరుంది. ఎవరైనా చెప్పగలరా?
చెప్పేవాళ్ళు గట్టిగా చెప్తే నాకు కనపడుతుంది. ఒక్కరు చెప్పండి చాలు, గట్టిగా చెప్పండి, నాతో దెబ్బలాడుతున్నట్టు ఉండాలా. ఇశ్రాయేలీయులు, దేవుని స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. కనుక మనం గట్టిగా చెబితే ఎదరోడు నోరు మూస్తాడు మాట. వారి కేకలే వారికి గెలిచాయంట, తప్పట్లేదు. స్తోత్రం చెల్లిందాం అందరం. కనుక ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పరచుకున్న, అనగా ఇశ్రాయేలీలు అనగా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. ఆ ఏర్పరచుకున్న ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఆయనే వారికి రాజుగా ఉండి ప్రభువుగా ఉండి నడిపించాలని. ఆ రీతిగా ఏర్పాటు చేసుకుని ప్రవక్త అయిన మోషే ద్వారా, మోషే నాయకత్వంలో ఆ దేవదేవుడు వారిని నడిపించాలనుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. నడిపించాలని దేవుడు మోషేను సిద్ధపరిచి, మోషే ద్వారా ఐగుప్తు నుంచి వారిని విడిపించి అరణ్య మార్గములో నడిపించి ఎర్ర సముద్రం దాటించాడు. ఎర్ర సముద్రం దాటించడమే కాదు ప్రియులారా, ఆయనను యొర్దాను దాటించి వారు కానానులో చేర్చాడు. దేవుని స్తోత్రం చెబుదాం. అది వాగ్దగ్ధ భూమి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అయితే దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు ప్రియులారా, వారికి అటండి వస్త్రాలు మాయలేదట, పాదాలు వాయలేదట. అంటే కష్టం అంటే ఏంటో వాళ్ళకి తెలియలేదట. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. దేవుడే వారికి రాజుగా ఉండి, ప్రభువుగా ఉండి, ప్రభు అనగా దేవుడని, రాజు అని అర్థం. స్తోత్రం చెబుదాం అందరం. దేవుడు నడిపించినంత కాలము వారు వస్త్రాలు మాయలేదు, పాదాలు వాయలేదు. ఎన్ని సంవత్సరాలు నడిపించాడు దేవుడు ఇశ్రాయేలు? ఆ వెన్నెలు కాదు, వెన్నెలు ఎంతమందికి తెలుసా? ఆ వెన్నెలలో మనకు అన్నీ క్లియర్గా కనపడతాయా? రాత్రి వేళ వెలుగునిచ్చేది వెన్నెల, అంతే కదా. ఇంకోటి ఏదైనా ఉందా? రాత్రి వేళ వెలుగునిచ్చేది వెన్నెల. ఆ వెన్నెలలో అన్నీ క్లియర్గా కనపడతాయా? క్లియర్ కనపడవా? కనపడవండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక అన్నీ సరిగా కనపడవని, ఒకవేళ అరణ్య మార్గములో ఏవైనా విష పురుగులు, విషనాగులు, క్రూర జంతువులు ఏవైనా వీరిని కబలిస్తాయేమని దేవదేవుడు అటండి అగ్ని స్తంభముగా ఉండి నడిపించాడట. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఈ మానవాళి పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అందుకని దేవుని ప్రేమకు బైబిల్లో ఒక మాట ఉంది, అగాపే ప్రేమ అని, అంతులేని ప్రేమ. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అంటే మానవాళి పట్ల ఆయన ప్రేమ అంతులేదు, దాని కొలతలు కొలలేమనో అంతగా దేవుడు ఈ మానవాళిని ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన మాట విని ఆ ప్రకారం నడుచుకుని ఇశ్రాయేలు ప్రజలను సుమారు 430 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు వారికి ఆకలేస్తే మన్నాను కురిపించాడు, దాహమైతే బండ నుంచి మధుర జలాన్ని పుట్టించాడు. పాదాలు వాయలేదు, వస్త్రాలు మాయకుండా సురక్షితంగా దేవుడు నడిపించాడండి. అలాగా నడిపిస్తున్న దేవుని వారు విసర్జించారంట. అటువంటి దేవుని విసర్జించారు. ఆయన మాకొద్దు రాజుగా. లోకంలో మనుషులందరూ ఏ విధంగా అయితే రాజుల్ని ఏర్పాటు చేసుకున్నారో, మనుషుల్ని రాజులుగా ఏర్పాటు చేసుకున్నారో, ఆ రీతిగా మాకు ఒక రాజు కావాలంటున్నారట. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం చదవడం దయతో. సమూయేలు మొదటి గ్రంథం మీ బైబిల్ నుండి తీయాలి, త్వరగా తీయాలి. తరువాత సమూయేలు, అస్సలు వినపట్లేదమ్మా. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనప్పించి ఇశ్రాయేలు అందరితో ఇలాగంటున్నాడు,
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులనైన మిమ్మును ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనముల వంశములలో నుండి వశములో నుండి మిమ్ములను విడిపించి తిని, అయినను మీ దురవస్థలన్నిటిపైన ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరిప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమించమని ఆయనను మీరు అడుగుచున్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రములో చెప్పునను, మీ కుటుంబములో చెప్పునను, మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలన్నాడట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన కార్యాలు ఎన్నో అనుభవించారు. తరతరాలు 430 సంవత్సరాలు దేవుడు వారి పట్ల ఎన్ని అద్భుతాలు చేశాడో. ఏ కష్టపడకుండా ఆహారాన్నిచ్చి పానీయాన్నిచ్చి వారు సురక్షితంగా కాచి కాపాడిన దేవదేవుడిని వారు విసర్జించారటే. ఈ సమూయేలు మొదటి 8వ అధ్యాయం చదివితే అక్కడ ఇంకా వివరణ ఉంది. కనుక అక్కడ వారు సమూయేలు ప్రవక్తను అడుగుతున్నారు, మనుషులందరూ ఎలాగైతే రాజును ఏర్పాటు చేసుకున్నారో మాకు కూడా ఒక రాజు కావాలి అని సమూయేలు ప్రవక్తను అడిగారట. ఇశ్రాయేలు పెద్దలు వచ్చి సమూయేలు ప్రవక్త దేవుడికి చెప్పాడు ఈ విషయం. దేవా యెహోవా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు ఒక రాజు కావాలంటున్నారు. లోకాలందరూ ఎలాగైతే ఏర్పాటు చేసుకున్న అలాగ రాజు కావాలంటున్నారని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నన్ను వారు విసర్జించారు కానీ నిన్ను విసర్జించలేదు కదా. నీవు వారు అడిగినట్టుగా రాజుని ఏర్పాటు చేయి. అయితే ఒక మాట చెప్పు, మీకు రాజుగా ఏర్పాటు చేయబడుతున్నవాడు మిమ్మల్ని ఏ విధంగా బాధిస్తాడో, వేధిస్తాడో, మీ పిల్లల్ని ఏ విధంగా బానిసలుగా చేసుకుంటాడో ఇవన్నీ కూడా వివరించమన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది అన్నీ. స్తోత్రం చెల్లించిన అందరూ. ఎంతగా వేధిస్తాడో, బాధిస్తాడో, మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడని చెప్పు వారికి అన్నప్పుడు సమూయేలు ప్రవక్త విషయాలన్నీ చెప్పాడు. దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్పాడు. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో దేవుళ్ళు ఉన్నాయి. జరగబోయే విషయాలు దేవుడికి తెలుసు, మన జీవితంలో ఏం జరగబోతుందో. అందుకే రాజుగా మిమ్మల్ని మీకు ఎవరైనా ఏర్పాటు చేస్తే వాడు ఏ విధంగా మిమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకుంటాడో, ఏ విధంగా మిమ్మల్ని నలగొడతాడో, ఏ విధంగా వాడు వాడుకుంటాడో నాకు తెలుసని దేవుడు చెప్పాడు. సమూయేలు ప్రవక్త విషయాలని చెప్పినా కానీ ఇశ్రాయేలు పెద్దలు పట్టువేడక అయినా కానీ మాకు రాజే కావాలన్నారు. దేవుణ్ణి విసర్జించారు. ఈ మనసులోంచి ఒకటి రాజు కావాలన్నప్పుడు సమూయేలు ప్రవక్త మిస్పాకు వీళ్ళందరినీ ఇశ్రాయేలు ప్రజలు పెద్దలందరినీ పిలిపించాడట. 12 గోత్రాల పెద్దలందరినీ పిలిపించాడు. అందులో దేవుడు చూపించాడు ముందుగానే బెన్యామీను గోత్రకుడైన కీషు కుమారుడైన సౌలును దేవుడు చూపించాడు. హల్లెలూయా. అయితే ఇది అంత వెతుకుతుంటాడు, ఎక్కడా దొరకలేదటండి. ఆ 12 మంది గోత్రకర్తలు ఇశ్రాయేల్ అందరూ పోగొట్టారు మిస్పాలో. దేవుడు చూపించిన సౌలు కనపట్లేదు. వెతకమంటే ఆడు దాక్కున్నాడంట. స్తోత్రం చెల్లించండి అందరూ. దాక్కున్నవాడిని తీసుకొచ్చారు, వాడిని రాజుగా అభిషేకించాడు సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలపై. దేవుని స్తోత్రం. 12 గోత్రాల లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలపై మొట్టమొదటి రాజు సౌలు. హల్లెలూయా. బెన్యామీను గోత్రికుడైన కీషు కుమారుడైన సౌలు. ఈ సౌలును దేవుడు రాజుగా అభిషేకం సమూయేలుతో చెప్తే సమూయేలు ప్రవక్త ఈ యొక్క సౌలును రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం.
అందరూ అంగీకరించలేదండి. ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది పనికిమాలిన వారు ఉన్నారంట. అందరూ పనికొచ్చే వాళ్ళు ఉండరు. ఆ బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ చదివింది సామ్యించాలి. మరి ఆ పనికిమాలిన వారు కొందరు వ్యతిరేకించారంట సౌలును రాజుగా ఉంచడానికి. ఇష్టపడలేదంటే. అయితే దేవుడైతే సౌలును రాజుగా ఏర్పాటు చేయమన్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన రాజును ఎవరూ తిరస్కరించడానికి వీల్లేదు. అటువంటి సౌలు లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నాడు. 2 సంవత్సరాలు మాత్రం దేవునికి భయపడుతూ ప్రవక్త అయిన సమూయేలు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకున్నాడు, రాజ్యపాలన జరిగించాడు. తర్వాత అతనికి స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ప్రవక్త మాట వినకుండా, దేవుని మాట లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా పరిపాలన చేయడం ప్రారంభిస్తే సౌలుకు దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని దేవుడు తొలగించాడు. హల్లెలూయా. అధికారాన్ని ఉంచాడు, రాజుగా అధికారం ఉంచాడు, కానీ దేవుని అభిషేకాన్ని సౌలు పోగొట్టుకున్నాడు. సౌలు రాజు, స్తోత్రం చెబుదామా. అభిషేకాన్ని పోగొట్టుకున్న సౌలు రాజు ఆత్మ ఆరిపోయిందండి. అందుకని దేవుణ్ణి అడగకుండానే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సుమారు 38 సంవత్సరాలు దేవునికి ఇష్టము లేకుండానే దేవుని అభిషేకాన్ని పోగొట్టుకుని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేశాడు సౌలు రాజు. హల్లెలూయా. మనశ్శాంతి లేదటండి అతనికి 38 సంవత్సరాలు కూడా. రాజుగా ఉన్నాడు, అష్టైశ్వర్యాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, అన్నీ ఉన్నా కానీ సౌలు రాజుకు మనశ్శాంతి లేదు. కారణం ఏమిటంటే అతని ఆత్మదీపం ఆరిపోయింది. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. అందుకే మంత్రగత్తెలను ఆశ్రయించాడు, ఏవో కార్యాలు చేశాడు. దేవుని అభిషేకం పొందుకున్నటువంటి దావీదు మీద కూడా తిరుగుబాటు చేశాడు. ఫిలిష్తీయుల పక్షమున నిలబడిన గొలియాతును చంపిన దావీదును ఇశ్రాయేలు సైన్య సమూహము కొనియాడారట. సౌలు రాజు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపగల సూర్యుడు వీరుడు అని పొగిడారని దావీదు మీద విశ్వసూపు వచ్చిందటండి సౌలు రాజుకి. సౌలు రాజు మనసు పాడైపోయింది. దావీదును మేలు చేసిన దావీదుకు కీడి చేయాలనుకున్నాడు. ఈ విధంగా 38 సంవత్సరాలు రాజ్యపాలన పలిపించిన తరువాత దేవదేవుడు దావీదును ఇశ్రాయేలు సామ్రాజ్యం మీద రాజుగా చేశాడు. హల్లెలూయా. సౌలు తర్వాత దావీదు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజు అండి. దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. యుద్ధాలు కూడా ఎదుర్కొన్నాడు. ఎన్ని చేసినా తర్వాత దేవుడు దావీదు కుమారుడైన సొలొమోనును దేవుడు రాజుగా అభిషేకించమన్నాడు. సొలొమోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించాడు. సొలొమోను పరిపాలనలో యుద్ధాలే లేవట. ఇశ్రాయేలు సామ్రాజ్యంలో శాంతి సమాధానంతో పరిపాలించాడు. కానీ ఈ సొలొమోను లోకాసులకు లోబడి దేవుడిచ్చిన ఆనందాన్ని కోల్పోయి లోకానందములో పడి వ్యర్థుడై దేవుని జీవాన్ని పోగొట్టుకున్నాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. స్తోత్రం చెబుదాం. ఈ రీతిగా దేవదేవుడు ఇశ్రాయేలు ప్రజలను మొట్టమొదటి రాజుగా సౌలును, రెండవ రాజుగా దావీదును, మూడవ వాడిగా సొలొమోనుని దేవుడు లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను నడిపించే రాజులుగా చేశాడు. సొలొమోను దినములలో సొలొమోను చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి దేవదేవుడు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 2గా చీల్చేశాడు. 10 గోత్రాల వారు ఒక రాజ్యంగాను, 2 గోత్రాల వారు ఒక రాజ్యంగా దేవుడు చీల్చేశాడు. ఈ 2 గోత్రాల వారు ఉన్నటువంటి రాజ్యానికి యోధా దేశమని, దాన్నే దక్షిణ దేశం అని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. 10 గోత్రాలు కలిగిన ఇశ్రాయేలు ప్రజలతో ఉన్న రాజ్యానికి ఇశ్రాయేలు దేశమని, అది ఉత్తర దేశం అని కూడా, ఉత్తర రాజ్యం అని కూడా బైబిల్లో ఉంది. స్తోత్రం చెబుదామండి. అయితే ఈ 2 గోత్రాలు కలిగినటువంటి యోధా దేశాన్ని పరిపాలించడానికి దేవుడు 20 మంది రాజులను నియమించాడట.
20 మంది ఒకటి తర్వాత ఒకడు కొన్ని సంవత్సరాలు చేసుకున్నప్పుడు సుమారు 20 మంది రాజులను నియమించి యోధా ప్రజలు నడిపించాడు దేవుడు. 20 మందిలో కొంతమందే మంచివారటండి, మిగిలిన వారందరూ చెడ్డవారట. అంటే దేవునికి వ్యతిరేకులటండి. ఇష్టానుసారంగా రాజ్యాన్ని పరిపాలించారట. అయితే ఇశ్రాయేలు సామ్రాజ్యం 10 గోత్రాల వారి ఇశ్రాయేలు దేశానికి సుమారు 19 మంది రాజులను దేవుడు నియమిస్తే 19 మంది రాజులు కూడా చెడ్డవారేనటండి. ఒక్కడో మంచివాడు కాదట. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. అందరూ చెడ్డవారే కనుక 10 గోత్రాలు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెడ్డవారిగా మారిపోయారు. రాజు మంచివాడైతే ప్రజలు కూడా మంచివారిగానే ఉంటారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ 19 మంది రాజులు చెడ్డవారే, వారు పరిపాలించిన పాలన కూడా చెడ్డదే కనుక ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెడ్డవారుగా లోక సంబంధులుగా మారిపోయారు. దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు అన్య జనాంగంలో కలిసిపోయారు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఇక్కడ మిగిలింది యోధా దేశం ఒకటే. యోధా దేశంలోని ప్రజలు మాత్రం దేవుని బిడ్డలుగా జీవించారు. కొందరైనా దేవునికి ఇష్టలుగా నడుచుకున్నారు. అలా నడుచుకుంటున్న దినాల్లో యూదులకు రాజుగా క్రీస్తు యేసు భూలోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. దాన్ని గలతీ పత్రిక 4:4 రాస్తాడు. కాలము సంపూర్ణమైనప్పుడు, చదవండి 4:4 గలతీ. ప్రియులారా, ఈ చరిత్ర జరిగిన తరువాత దేవదేవుడు యోధాలకు రాజుగా, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు అన్యజనాంగంలో కలిసిపోయారు, యూదులకు రాజుగా ఆయన భూలోకానికి వచ్చాడు. స్తోత్రం చెల్లిందాం అందరం. యూదులు రాజుగా చేయడానికి, రాజుగా ఉండి నడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఈ యూదులు అనబడేవారు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, కానీ అందులో చాలామంది దేవునికి ఇష్టలుగా జీవించట్లేదు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చాలని, అంటే దేవునికి ఇష్టలుగా వారిని మార్చాలని ఆయనే కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. యోధా గోత్రములో పుట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని యోధా గోత్రములో పుట్టవలసి వచ్చిందండి. యూదులకు రాజుగా ఉండడానికి ఆయన వచ్చాడండి. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కనుక గమనించాలి, ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు వద్దకు వచ్చి, యోధా దేశ రాజుగా ఉన్నటువంటి హేరోదు వచ్చి అడిగారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. వాడు హేరోదు రాజు కలవరపడ్డాడు, నేను కాకుండా మరొక రాజు పుట్టాడా అని శాస్త్రులందరినీ పిలిచాడు, శాస్త్రజ్ఞుల్ని పిలిచాడు, రాజ్యంలో ఉన్నవారందరినీ. వారు చెప్పారట, యోధా బెత్లెహేములో ఆయన జన్మిస్తాడని ప్రవచనం ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన యూదులు రాజుగా పుట్టేవాడు, ఎక్కడ పుట్టాడని చెప్పేసి వాళ్ళు చెప్తే జ్ఞానులు వెళ్ళారు. జ్ఞానులతో అన్నాడు హేరోదు, మీరు వెళ్ళి చూసి పూజించి రండి, ఎక్కడ పుట్టాడో నాకు చెబితే నేను కూడా ఆయనను పూజిస్తానన్నాడు. జ్ఞానులు వెళ్ళారు, బాలుడుగా ఉన్న యేసుకు ఎదుట సాగిలపడ్డారు. సాంబ్రాణి, బోలము, ఇంకేంటి బంగారం కానుకలుగా చెల్లించారు. అప్పుడు దేవుడు మాట్లాడాడట జ్ఞానులతో, మీరు వెళ్ళిన రూట్లో మళ్ళా తిరిగి వెళ్ళకండి, మరొక రూట్లో వెళ్ళిపోమన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. హేరోదు రాజు ఈ బాలుడుగా ఉన్నటువంటి యేసును పూజించడానికి కాదు, చంపాలని ఆశతో ఉన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకములో యూదుల రాజుగా వచ్చారు. స్తోత్రం చెబుదామా. మరి యూదులు అంగీకరించారా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి, 11, 12 చదవండి. హల్లెలూయా. యేసు ప్రభువారు భూలోకానికి మొట్టమొదటిగా ఎవరి కోసం వచ్చాడంటే యూదుల కొరకు వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి యూదులే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు లోకంలో. యోధా గోత్రం అంటే, యూదులంటే లోకం అంతటికి భయం.
వారే దేవుని బిడ్డలు, దైవానుగ్రహం పొందినవారు అని యూదులను ఒక ప్రత్యేక జనాంగముగా లోకమంతా చూసేదండి. అటువంటి యూదా గోత్రములోని యేసు జన్మించవలసి వచ్చింది. యూదులను దేవుని కుమారులుగా కుమార్తెగా, లోకమైతే వారి యోధుల యొక్క ప్రాముఖ్యతను విని వారు లోకమంతా యూదులు దేవుని బిడ్డలు, దేవుడు ఏర్పరచుకున్నవారని నమ్ముతున్నారు. కానీ దేవుని దృష్టిలో వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడలేదు. ఈవేళ కూడా చాలామంది దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు, కానీ దేవుని బిడ్డలుగా జీవించదు. వారు దేవుని బిడ్డలు లోకానికంతా తెలుసు, కానీ వారు దేవుని బిడ్డలుగా జీవించట్లేదు. కనుక వారు దేవుని బిడ్డలుగా జీవింప చేయాలని, దేవుని కుమారులకు కుమార్తెలుగా మార్చాలని ఆయన యూదా గోత్రంలో పుట్టవలసి వచ్చింది. అందుకంటాడు ఆయన తన స్వకీయుల మధ్యకు వచ్చాను. స్వకీయులు అంటే ఎవరైతే దేవుని బిడ్డలుగా అని చెప్పుకుంటున్నారో వారే ఆయన స్వకీయులు. ఆయన మధ్యకు వచ్చారట, కానీ వారు ఆయనను అంగీకరించలేదండి. యూదులు యేసే క్రీస్తుని అంగీకరించలేదు. ఆయన ఎవరైతే అంగీకరించారో వారే దేవుని బిడ్డలుగా అధికారం పొందుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కనుక ఆనాడు యూదులు అంగీకరించలేదండి యేసే క్రీస్తుని. ఇవాళ అంగీకరించిన మనమందరము కూడా ఆయన బిడ్డలముగా ముద్రించబడ్డాం. ఆయన బిడ్డలముగా అధికారాన్ని పొందుకున్నాం. ఆయన బిడ్డలకు అధికారం పొందుకున్న మనం ఆయన రాజ్య వారసులం. ఆయనే మనకి రాజు. దేని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13లో ఉంటుంది ఈ మాట. ఒకసారి చదవండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు అనగా క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చిన తరువాత యూదులు ఆయనను రాజుగా అంగీకరించలేదు, క్రీస్తుగా అంగీకరించలేదు. ఆయనను ఎవరైతే అంగీకరించారో వారికే ఆయన బిడ్డలుగా ఆయన అధికారం ఇచ్చాడు. అనగా వారిపై ఆయన బిడ్డలమని ముద్ర వేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ ఆయన అంగీకరించిన వారందరూ ఆయన బిడ్డలుగా మార్చబడ్డారు. వారి కోసం పౌలు గారు కొలసీ పత్రికలో అంటాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విమోచించి తన కుమారుని రాజ్యవారసులుగా మనలను చేశాను. హల్లెలూయా. ఒరే బంటు కూర్చోకడా, ఇద్దరిని బాధేలు. సార్ ఆడు వచ్చాడు, అభిషేక్ గారు బయట తిరుగుతున్నాడు. వీడు ప్రవీణ్ గారు వచ్చి వాళ్ళ తాత చెవులో ఏదో చెప్పేస్తున్నాడు. వాళ్ళ తాత బలవంతమే అపోస్తుల కార్యాలు ఒక మాట ఉందండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం నుండి చదవండి దయతో. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34 నుండి 36 వరకు చదవండి చాలు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏదో కొందరు కాదండి, సమస్త మానవాళికి ప్రభువు ఆయన. హల్లెలూయా. ప్రభువు అనగా రాజు, రాజాదిరాజు. హల్లెలూయా. పాటలు రాశారు చాలామంది భక్తులు. రారాజు వస్తున్నాడు జనులారా అండి. ఆయన రాజ్యాన్ని స్థాపించేశాడు లోకంలో. మనందరం క్రీస్తు రాజ్య వారసులం. హల్లెలూయా. మనందరం ఎవరు? క్రీస్తు రాజ్య వారసులం అండి. మనందరం క్రీస్తు రాజ్య వారసులం. మనం ఆయన అంగీకరించాం. ఆయన మనకు ఆయన బిడ్డలుగా ఆయన అధికారం ఇచ్చాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఒకసారి పేతురు భక్తుడు కొర్నేలి ఇంట
ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి బోధించడానికి దేవుడు పంపించాడు. కొర్నేలుకు దర్శనమిచ్చి యొప్పేలో చర్మకారుని ఇంట ఉన్న ఈ పేతురు అనే మారు పేరు గల సిమోను పిలిపించుకో, ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే అనుగ్రహాన్ని పొందుకుంటావని దేవుడు చెప్పాడట. కొర్నేలి నమ్మకస్తులను యొప్పేకు పంపాడు. చర్మకారుడని సిమోను ఇంట పేతురు అనే మారు పేరు గల సిమోను అనే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని తీసుకుని కొర్నేలి ఇంటికి వచ్చిన తరువాత కొర్నేలి ఇంటిలో ఉన్న వారందరితో పేతురు గారు చెప్తున్న మాటలు అవి. ఆయనకి ఏమని అర్థమైందంటే, ఏ దేవుడు పక్షపాతి కాడు అని అర్థమైందంటే ఎంతకండి. దేవుని స్తోత్రం చెల్లించండి. మనుషుల్లో పక్షపాతం ఉంటుందండి, దేవుడికి పక్షపాతం లేదు. వారని వీరని భేదం లేదు, అందరూ మంచిగా ఉండాలని దేవుని కోరిక. దైవ సేవకులు కూడా అందుకనే గద్దిస్తుంటారు. వారు మంచిగా ఉండాలి, క్రమపరచబడాలి, ఆ భయంకర వ్యసనాల నుంచి విడుదల పొందుకుని మంచిగా జీవిస్తూ కుటుంబానికి మేలు చేసేవారు ఉండాలని దైవజనులుగా మా కోరిక. కనుక దేవుడు పక్షపాతి కాడండి, దేవుని కోరిక అదే. పేతురు గారికి అప్పటికి అర్థమైంది. అంతవరకు పేతురు గారు అనుకున్నారు యూదులకే దేవుడు అయినా అన్యజనులకు దేవుడు కాడు అనుకున్నాడు పేతురు గారు. చర్మకాడని సిమోని ఇంట మిద్ది మీద కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడు పేతురు. దేవుడు పరలోకము నుండి 4 చెంగులు కట్టబడిన దుప్పట ఒకటి కిందకి ఆయన వద్దకు పంపాడంట దర్శనములో. ఆ దుప్పటలో సమస్త జీవరాశులు ఉన్నాయి, చతుష్పాద జంతువులు ఉన్నాయి. అన్నిటినీ అందులో ఉంచి పంపాడంట. పేతురు వాటిని చంపుకుని తిను అంటున్నాడు. పేతురు గారు అన్నాడు, దేవాని నిషిద్ధమైనది నేను ఎలా తింటాను? నువ్వెందుకు తినమన్నావంటే అవేవి నిషిద్ధమైనవి కావు. అంటే దేవుని ఉద్దేశం ఏమంటే లోకంలో ప్రతి మానవుడిని నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మానవులందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడండి. ఎవరినైనా విసర్జించేవాడు కాదు, అందరినీ కూడా రక్షించాలని ఆయన ఉద్దేశం. అందుకే పేతురు గారికి ఆ దర్శనం ఇచ్చాడు దేవుడు. ఆ దర్శనం పొందిన తరువాత అన్యుడైన కొర్నేలి ఇంటికి వచ్చాడు. కొర్నేలి ఇంట అన్యజనాంగం ఉన్నారు. వారితో యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్తూ దేవుడు పక్షపాతి కాడని నేను ఎరిగి ఉన్నాను. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదండి, అందరినీ ఒకే రీతిగా దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్తూ, ఎవరైతే ప్రతి జనములో లోకంలో ఉన్న ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా ఏ స్థితిలో ఉన్నవారైనా నీతిగా నడుచుకుంటే, దైవ భయముతో నడుచుకుంటే వారిని ఆయన ఆకర్షిస్తాడని, వారిని అంగీకరిస్తాడని తెలియజేస్తూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తున్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. యేసుక్రీస్తు కొందరు కాదు ప్రభు, అందరికీ ప్రభు ఆయన. హల్లెలూయా. అంటే భూలోక నివాసులందరికీ రాజై ఉన్నాడు, రాజాది రాజై ఉన్నాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన. అందుకే లోకానికి వచ్చాడు. స్తోత్రం చెబుదామా అందరూ. భూలోక నివాసులందరూ కూడా ఆయన రాజ్య వారసులు కావాలి, ఆయన అధికారం కిందకి రావాలి. అప్పుడే ఈ భూలోక నివాసులందరూ సంతోషముతో సమాధానముతో బ్రతకగలరు. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ఈనాడు మనం ఎవరం అంటే ఆయన క్రీస్తు రాజ్య వారసులు. మనకు రాజు ఎవరంటే క్రీస్తు యేసే రాజు. ఆయన అధికారం కింద మనం ఉన్నాం. లోకంలో ఎంతోమందికి అధికారులు ఉండొచ్చు, కానీ అందరికంటే అధికారి సర్వాధికారి ప్రభు అయిన క్రీస్తు యేసు అని మనల్ని బట్టి లోకం తెలుసుకోవాలి. మనల్ని బట్టి లోకం తెలుసుకోవాలండి. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి చదవండి దయతో. ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు.
ఎంతమంది ప్రధానులు ఉన్నా, ఎంతమంది అధికారులు ఉన్నా, సర్వలోకానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు, అనగా సర్వాధికారి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నమ్ముకున్న మనం ఆయన యందు మనం ఏం చేయాలంట? ఆయన అంగీకరించిన విధముగా ఆయనందు వేరిపారిన వారమై ఆయన ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయనందుండి నడుచుకోండి. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. మరి క్రైస్తవులు అనగా క్రీస్తునందు జీవిస్తున్న వారే క్రైస్తవులు. క్రీస్తు యేసునందు మనస్సు నిలిపి, క్రీస్తు యేసునందు మనస్సు నిలిపి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా నడుచుకునే వారే క్రైస్తవులంటే. వారికే ఆయన రాజుగా ఉంటాడు, వారినే ఆయన పరిపాలిస్తాడు. ఆయన మనకు రాజుగా ఉంటే మనకు అక్కర్లన్నీ కూడా ఆయన ఎరిగినవాడు కనుక ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఇచ్చి మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కృతజ్ఞులమై ఉండాలి, ఆయనకి లోబడిన వారమై ఉండాలి, ఆయనకు అప్పగించుకున్న వారమై ఉండాలి. అంతేగాని ఆయన అనుసరించకుండా మనుషుల పారంపర్య ఆచారాన్ని అనగా లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి. స్తోత్రం చెల్లిందామండి. వీళ్ళు ఎక్కడ చూసినా లోక సంబంధమైన మూలపాఠాలే. ఎక్కడ చూసినా చూడండి, లోకంలో మనుషుల పారంపర్యాచారాలు. ఇటువంటి వాటి ద్వారా ఈనాడు అనేక మంది దేవుని బిడ్డలను మోసపరుస్తున్నారండి. దేవుని బిడ్డలను మోసపరుస్తున్నారు. ఓ పాస్టర్ గారు నన్ను అడిగాడు, అయ్యగారు ఓ చోట కూటానికి వెళ్ళాం మేము. అయ్యా, మా సంస్థ అధినేత ఓ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రారంభం నుంచి కూడా ప్రేరాయిలు అమ్ముతాడు. ఆయన నూనె బాటిల్ కొనేసి ఆ బాటిల్ నేను అభిషేకించానని చెప్పేసి అమ్ముతాడు. ఆయన కింద ఉన్న మా పాస్టర్లందరికీ అమ్ముతాడు. మేమెళ్ళోమో విశ్వాసులందరికీ అమ్మాలి. ఆయనకు ఒక పేరు పెట్టారండి, నూనె బాటిల్ పాస్టర్ అని పెట్టారు. అది మంచిది అంటారా అన్నాడు. మంచిదే అన్నాను నేను. అదేంటి అన్నాడు. బైబిల్ గ్రంథంలో నూనె బాటిల్ అమ్మమని ఎక్కడన్నా రాశారా? ఎక్కడ ఉంది బైబిల్లో నూనె బాటిల్ అమ్మని? దేవుని వాక్యమే మనలోని విశ్వాసములో స్థిరపరిచేది, నూనె బాటిల్ కాదు. ఇవాళ చాలా స్థలాల్లో ఉందండి. ఓ చోట ప్రార్థన చేయించుకున్నారు మొన్నలో. ప్రార్థన చేయించుకుని వారికి అలవాటు కోవాలి, అయ్యగారు ప్రేరాయిలు ఉందండి అంటున్నారు. ఏంటది అన్నాను నేను. తడబడిపోతున్నారు. దేవుని వాక్యమే, దానికి మించిన ఆయులు మరొకటి లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. నువ్వు దేవుని వాక్యం మీద మనసు పెడితే దేవుని అభిషేకం నీ మీదకు వస్తుంది. ఈ ప్రేరాయిల వల్ల ఏంటి ఉపయోగం? ప్రేరాయిల్ అంటే అర్థం చెప్పండి పోనీ మీరు. ఎవరికి తెలదా ఇంగ్లీషు? ప్రేయర్ ఆయిల్ అంటే ప్రార్థన చేసిన నూనె, అంతే కదా. ప్రార్థన చేసిన నూనె, దీనికి ఉన్న శక్తి ఎంతదంటే కొద్దే, కానీ ఆ ప్రార్థనా శక్తి దేవునిలో ఉంది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ ప్రార్థనా శక్తిని ఇచ్చేవాడు దేవుడు కనుక ఆయన మీద మనస్సు నిలుపుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన అభిషేకం వారి మీద దిగి వస్తుందని ఉంది బైబిల్లో. మరొకటి పెట్టాడు, మన చుట్టుపక్కల ఉంది, తైలాభిషేకం అంట. పేరు మాత్రం ప్రార్థనా శక్తి అని పెట్టాడు పైన, తైలాభిషేకం. అక్కడ కూడా మీరు ఎప్పుడన్నా మీరు ఎవరైనా వెళ్ళారో మనకు తెలియదు. చాలామంది అడుగుతుంటారు, మీ సంగతులు ఎప్పుడన్నా అటువంటి వాటికి వెళ్తారంటే నేను అడిగెట్టిన అక్కడ మన సంగతులు అడిగెట్టినని చెప్తున్నాను. మరి ధైర్యంతో మీరు ఎవరన్నా అడిగెడుతున్నారేమో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారండి, నూనె నెత్తి మీద పూసేస్తారంట. ఈ మధ్యన కొత్తగా చెప్తున్నాడటండి ఆయన, మీరు 2 చేతులు నెత్తి మీద పెట్టేసుకోండి అన్నాడంట. ఆఖరిలో వాక్ష ముగింపులో
మీరు 2 చేతులు ఎత్తి మీద పెట్టేసుకోండి అన్నాడంట. ఎందుకంటే కొబ్బరి నూనె రేటు ఎక్కువైపోయిందంట. ఎంతకేను కొబ్బరికాయ పెరిగిపోయింది, నూనె ఎక్కువైపోతుంది రేటు. కొబ్బరికాయ చిల్లరనే 20 రూపాయలు కొంటున్నారు కదా, నూనె రేటు ఎక్కువైపోయింది గోపాలు. ఈ రేటు ఎక్కువైన కానించి ఈ మధ్యనే పెట్టాడంట. ఏమీ కాదు, మీరు 2 చేతులు మీ నెత్తి మీద పెట్టేసుకోండి, నేను ప్రార్థన చేస్తున్నాను, తైలాభిషేకం మీ మీదకి వచ్చేస్తున్నాడంట. ఎంత ట్రిక్కులని అన్నీ కూడా మూలపాఠాలు, మనుషుల పారంపర్యాచారాలు. మరి పెద్దాపురంలో మా చెల్లెళ్ళు, మా బావగారు అక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు అక్కడ కూటం జరుగుతుంటే ఇళ్ళ పక్కనే ఉంది ఒకటి. ఆయన అటండి స్పేరు ఎంట్రన్ కొట్టే స్పేరులో కొబ్బరి నూనె నీళ్లు కలిపేసి అందరి మీద స్పేర్లు వీళ్ళందరూ నూరాలించుకు నిలబడాలి వరుసనే. ఈ దారిలోంచి వీళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, ఈ లోట్లో పడుతుంటే స్వస్థత వచ్చేద్దంట. ఇవన్నీ కూడా మూల పాఠాలు అంటే అవి, పారంపర్యాచారాలు అంటే అవి. దేవుని వాక్యం మీద మనసు పెట్టకుండా దేవుని ఆశీర్వాదం ఎవరికి రాదు. దేవుని స్తోత్రం. బైబిల్లో ఉంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానినే పూర్ణ శాంతి గలవారిగా చేదువు అని ఉంది. పూర్ణశాంతి అంటే వారికి ఉన్న వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితి నుంచి విమోచన దొరుకుతుందటండి. ఎప్పుడు ఈ నూనె స్వేరు చేతే కాదు, నెత్తి మీద చేతులు ఉంచుకుంటే కాదు, ఆయిల్ పట్టుకుని నెత్తి మీద పోస్తే కాదు, దేవుని వాక్యం మీద మనస్సు నిలపాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఆరాధిస్తున్న దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మీరు టీవీలో చూస్తున్నారు లేదో, మరొక ఆయన ఈ మధ్యన వస్తున్నాడు ఎక్కువగా, ఆయన పేరు శ్రీనివాసరావు. ఆయన ఏమన్నాడంటే అంజూరపు పళ్ళు కొనుక్కొస్తున్నారంట. అంజూరపు చెట్లు మరి విదేశాల్లో దొరుకుతాయి కదా, అవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మన దేశం మీద కూడా చాలాసార్లు దొరుకుతాయి. అంజూరపు పళ్ళు కొనుక్కోవడం ఏం కాదు, అందులో స్వస్థత ఏమి లేదు. దానిలో ఉన్న వనమూలికలు నీకు కొన్ని రోగాలు నివారించవచ్చు. అంజూరప కాయలు అవి రప్పించి సిలువ మిషన్ అని పెట్టాడు పేరు ఆయన. అవి రప్పించి వాటిని ప్రార్థన చేసి ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తాడో తెలుసా? 1000 రూపాయలు తక్కువ ఇచ్చిన వాళ్ళకి కాదు, 1000 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు. పళ్ళు అంజూరపకాయలు 1 లేక 2 ఇస్తాడంట. అవి పట్టుకెళ్ళి అది తింటే చాలు గర్భంలో గర్భం దాల్చేస్తున్నారంట. ఎటువంటి రోగులైనా బాగుపడిపోతున్నారట. ఆనాడు రాజైన హిజ్కియాకు అంజూరపు పళ్ళు ముద్దను కట్టమని చెప్పాడు కదా ప్రవక్త, బాగుపడింది. అలాగే బాగుపడతారని అంజూరు పళ్ళు పంచి పెడుతున్నాడు ఆయన. అదే కాదు, ఇంకో ట్రిక్ పెడుతున్నాడు. మేము ఏర్పాటు చేసినటువంటి ఈ కూటాల్లోకి వస్తే, ఈ స్వస్థతశాలకు వస్తే మీకు గొర్రె పొట్టేలు మాంసం పెట్టబడుతుంది అన్నాడు. గొర్రె పొట్టోలు మాంసం తినేవాళ్ళు ఎవరంటే అటు చూపిస్తున్నాడు. మహారాణులట, మహారాజులట బొమ్మలు చూపించేస్తున్నాడు. ఏకంగా మీరు ఎప్పుడు చూడలేదా? టీవీల్లో చూడరా? మీరు చూడాలా, తెలుసుకోవాలి, ఏంటో తెలిస్తే ట్రిక్కులు ఏంటో. దేవుని బిడ్డలట అంటే మహారాణులట, మహారాజులట. కనుక వాళ్ళు తింటే గొర్రె పొట్టేలు మాంసమే తినాలంట, కానీ మరి ఏ మాంసం తినకూడదంట. మరి ఏం చేస్తారు? గొర్రె పొట్టేలు మాంసం తింటారా? స్తోత్రం చేసి మహారాణులు అయిపోతారు, మీరు మహారాజులు అయిపోతారంట. ఇవన్నీ కూడా మనుషుల పారంపర్యాచారాలు అంటే ఇవే. స్తోత్రం చెల్లించండి. ఇవన్నీ ట్రిక్కులండి. ఆయన నెత్తి నుంచి బూడిద వేసుకుని తెగ భక్తి చేసేవాడు ఆయన అసలు పేరు శ్రీనివాసరావు. ఆ పేరు మీద నడుస్తున్నాడు. స్తోత్రం చెల్లిందామా? బిగ్గరగా స్తోత్రం చెబుదామా? ఈవేళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళోళ్ళు వీళ్ళందరూ కన్నేశారు ఆయన మీద. పట్టుకోవాలని, తప్పులు పట్టుకోవాలని, అన్నీ తప్పులే దొరకాలంటే వీళ్ళకి వాక్యం తెలిస్తే పట్టుకోవచ్చు. స్తోత్రం చెబుదామండి. అందుకే ఇక్కడ అంటాడు, మనుషుల పారంపర్యాచారాలు కాదు, లేక నిరర్ధకమైన తత్వజ్ఞానం కాదు. నిరర్ధకమైన తత్వజ్ఞానం అంటే ఏంటి? మాట్లాడలేదు వీళ్ళు. పూలు పళ్ళు పలహారాలు పట్టురండి. అంతేకాదు, మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు క్యాండిల్స్ వెలిగించుకురండి. దేవుని కొరకు పలహారాలు పట్టురండి.
ధూపదీప నైవేద్యాలు చెల్లించండి. ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజంలో కూడా చాలా సంఘాల్లో ఉంది. ఇవన్నీ కూడా నిరర్ధకమైన తత్వజ్ఞానం. స్తోత్రం చెల్లించండి అందరూ. నిరర్ధకమైన అంటే ఎందుకు పనికిరాని జ్ఞానం అంటే ఇంతకన్నా అది ఆ భక్తి. అటువంటి భక్తి వేళ ఎంతోమంది చేస్తున్నారండి. ప్రొద్దుటే లేచి స్నానం చేసి పూలు పలహారాలు పట్టుకెళ్ళి ఆ బొమ్మకాడ పెట్టేసి లెంపలు వేసుకుంటున్నారు. ఇది నిరర్ధకమైన తత్వజ్ఞానం. మీకు అర్థం అవ్వాలి మరి. స్తోత్రం చెల్లించండి అందరూ. ఏది భక్తో తెలియట్లేదు చాలామందికి. హల్లెలూయా. కొంతమంటున్నారు మాది మొదటిది అంటున్నారు. బైబిల్లో ఉందని ఒక ఆయన నాతో నాది మొదటి సంఘంలో ఉన్నా నేను అన్నాడు. అలాగా మొదటివారు కడపటివారు మొదటివారు ఉన్నది బైబిల్లో. చెప్పు సమాధానం అంటే మాట్లాడు. అర్థం తెలిస్తే కదా. స్తోత్రం చెల్లించండి అందరూ. దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుకని యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది. మొదటి అధ్యాయం 18వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక. ఎవరమో మనం తెలుసుకోవాలండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడంటే సృష్టాంతటలో ప్రథమ ఫలముగా ఉండుటకు, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, తలగా చేయడానికే దేవుడు పిలిచాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలా మనం తలగా చేయబడాలంటే, ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే, దేవుడు ఆ విధంగా మనం చేయాలంటే దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. ఏం చేయాలంట? దేవుని మాటలు వినడానికి వేగిరపడాలంటే ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తానో, ఎప్పుడు దేవుని మాటలు వింటానో ఆశతో ఉండాలట. ఈ మాట చాలామంది వేరేగా తీసుకుంటున్నారండి. దేవుని వాక్సంటానికి వెళ్తే చాలు వినడానికి వేగిరపడమే కదా అనుకుంటున్నారు. దేవుని మందిరానికి పెందలగడ ఎందుకు వెళ్ళాలంటే ప్రారంభ ప్రార్థన నుండి పాటల్లో, ఆరాధనలో నీ మనస్సును దేవుని వైపు నిలుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రారంభ ప్రార్థన నుండి నువ్వు ఉండి పాటల్లో మనసు నిలిపి ఆరాధన ద్వారా దేవునిలో ఆనందిస్తూ నీవులో పరవశిస్తే నీ మనసు దేవుని మీద నిలపబడుతుంది. హల్లెలూయా. దేవుని మీద ఎప్పుడైతే మనసు నిలుపుకుంటావో అప్పుడే దేవుని మాటలు నీకు వినసొంపుగా ఉంటాయి. స్తోత్రం చెల్లించండి అందరూ. వినసొంపుగా ఉంటాయి. చాలామంది చెప్తుంటారట, ఎందుకమ్మా మందిరానికి వెళ్ళలేదంటే ఎందుకో ఎలబుద్ధి కావట్లేదంట. కారణం ఒకటే, వారు దేవుని మీద మనసు నిలుపుకునేవారు కాదు. దేవుని మీద మనసు నిలపడం కొరకే వారమంతా ఏవే పనులు చేసుకుంటారు, ఏవో ఆలోచనలు ఉంటారు. దేవుని మందిరానికి రాగానే ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో నీ హృదయాన్ని శుద్ధీకరించబడతాయి. ఈ శుద్ధీకరించబడిన తర్వాత మీ మనసంతా దేవుని మీదే నిమగ్నం అయిపోద్ది. పూర్ణ హృదయముతో దేవుని సేవించే మనసు వస్తుంది. అప్పుడు దేవుని మాటలు దేవుడు తన దాసులోంచి మాట్లాడుతున్నప్పుడు వినసొంపుగా ఉంటాయి. వినేవుల్ది వినాలనిపిస్తుంది. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్నప్పుడు మనకు కోపం రాదండి. అప్పుడు వినే మనసు లేకపోతే కోపం అండి. ఎందుకంటే మేము పరిచర్యకు వచ్చిన తర్వాత చాలా కూటాలకు వెళ్ళినప్పుడు చాలా స్థలాల్లో విన్నాం. ఓ పాస్టర్గా నిలబడి ఇలా వాక్యం చెప్తుంటే వారు సంఘంలో వెనకాల ఒక సహోదరు కూర్చుని చాలారా బాబు ఆపరా అంటుంది. సంఘబిడ్డ పైగాను ఈయన వాక్యం చెప్పుకుంటూ పోతున్నాడు, వెనకాల ఉండి అంటుంది చాలురా బాబు ఆపరా అంటుంది. మేమనుకున్నా ఎవరో మనవడిని అనుకుందేమో అని పక్కన తిరిగి ఏ మనవడో లేడు, ఎవడో లేడు. కారణం ఏంటి? నిలబడి మరి అంటుంది, కూర్చుని కూడా కాదు. ఎవరిని మాట ఉంది చెప్పండి? పాస్టర్ గారిని అంటుంది. వినే మనసు లేదు ఆవిడికి. నేను ఆ పక్క నుండి అన్నాను, ఏమందో విన్నావా అన్నాను. పట్టించుకోకూడదు మనం అన్నాడు ఆయన. స్తోత్రం చెల్లించండి. పట్టించుకోకూడదంట. స్తోత్రం చెబుదాం అందరం. దేవుని వాక్యం వినే మనసు లేకపోతే అలాంటి మాటలు వస్తాయి. నువ్వేం మాట్లాడతావో నీకే దాని పరజ్ఞానంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఇది ఎప్పుడు ముగింతాడా, ఎప్పుడు ఆమెను అంటాడా, ఉరికేద్దాం బయటికి. ఎవరికి వందనాలు ఎవరు? దైవ సేవకురాలకు వందనాలు ఎవరు? సేవకుడికి వచ్చి వందనాలు ఎవరు? ప్రార్థన చేయించుకోరు. ఆమేన్ అంటే చాలు పరుగండి. గేటు దాటేసి పరిగెత్తిపోతారు. ఎవరి ఇల్లు?
వాక్యం మీద మనసు లేని వారు వీళ్ళే. వాక్యం మీద మనసు పెట్టారు. అందుకంటాడు మన బ్రతుకును మార్చే శక్తి గల వాక్యాన్ని ఏం చేయాలంటే మనం సాత్వికముతో అంగీకరించాలి. హల్లెలూయా. మనం నిజంగా దేవుని మీద మనసు నిలిపిన వారమైతే దేవుని వాక్యాన్ని సాత్వికముతో అంగీకరిస్తాం. వాక్యాన్ని మన హృదయములోనికి స్వీకరిస్తాం. దేవునికి స్తోత్రం. వాక్యమే మన బ్రతుకులు మార్చేది, రోగులైన వారిని స్వస్థపరిచేది, మన స్థితిగతులు మార్చేది. ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని వాక్యములోనే ఉంది. హల్లెలూయా. ప్రేరాయిల్లో కాదు, తైలాభిషేకములో కాదు, అంజూరు పళ్ళు కాదు, ఇంకా ఉన్న చాలా పళ్ళు ఉన్నాయి, కానీ అన్నీ చెప్పడానికి సమయం కాదు. స్తోత్రం చెల్లించండి. అందరూ బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అటువంటి భక్తి మనం చేస్తే క్రీస్తు మనకు రాజుగా ఉండడండి. చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో సంచరిస్తున్నప్పుడు అనేక మంది వచ్చారంటే ఆయన రాజుగా చేసుకోవాలని. వారు మనసెరిగిన యేసయ్య వారికి దూరంగా వెళ్ళిపోయాడని రాశారు. బైబిల్లో ఉన్న మాటలే. స్తోత్రం చెప్పండి అందరూ. వారికి రాజుగా ఉండడానికి ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే వారు మనస్సులు చెడిపోయాయి. ఆయన మీద వారికి మనసు లేదు. లోకాసులు తీర్చుకోవడానికి, లోకావసరత తీర్చుకోవడానికి, వారి గొప్పవారిగా మార్చుకోవడానికి యేసును రాజుగా చేసుకోవాలనుకున్నారు. కానీ యేసుకు ఇష్టలుగా జీవించే మనసు నీకుంటేనే యేసు రాజుగా నీకుంటాడు. హల్లెలూయా. ఆయన రాజ్య వారసుడిగా, వారసురాలుగా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. హల్లెలూయా. దీన్నే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. దయతో చదవండి. కాబట్టి మనము అందువలన సహోదరులారా అంటాడు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవడానికి మరీ జాగ్రత్త పడాలి. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పిలిచిన వారు అందరూ ఆయన సన్నిధికి వచ్చారు. వచ్చిన వారు ఆయనకు అప్పగించుకుంటేనే ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే సృష్టి అంతటలో ప్రథమ ఫలముగా ఉంచుటకు, లోక నివాసులందరిలో గొప్పవారుగా చేయడానికి, గొప్ప ఘనతనివ్వడానికే దేవదేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని గొప్పవారుగా చేయాలంటే, మనల్ని తలగా చేయాలంటే, తల ఎత్తుకునే వారిగా ఉంచాలంటే ఆయనకు మనము ఆయన మీద మన మనస్సు నిలుపుకోవాలి. హల్లెలూయా. ఆయన మీద మన మనస్సు నిలుపుకోవాలి. అప్పుడే ఆయన మాటలు సాత్వికముతో అంగీకరిస్తాం. ఆయన మాటలు ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన మాటలే మనలను లోకములు ఉన్నవారందరికంటే గొప్పవారిగా చేస్తాయండి. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యోహాను సువార్తలో 4వ అధ్యాయం 39 నుంచి చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. హల్లెలూయా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూశాను. ఆయన క్రీస్తు కాడని చెప్పిన స్త్రీ ఎవరు? కొందరే చెప్తున్నారు, అందరికీ తెల్దా? సమరయ స్త్రీ. ఆమెకు పేరుంది కానివ్వండి, బైబిల్ ఎందుకు రాయలేదంటే సమరయ స్త్రీ అంటే ఒకప్పుడు దేవుణ్ణి ఎరిగిన బిడ్డ దేవునికి దూరమై లోకాన్ని వలచి లోక వ్యసనాలకు బానిసై వ్యర్థులుగా మారిన వారే సమరీయులంటే. స్తోత్రం చెబుదామా? వ్యర్థమైన బ్రతుకు బ్రతికే వారిని ఎవరో ఇష్టపడరండి. వారి మాట వినడానికి కానీ వారి మాట ప్రకారంగా నడుచుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఈ సమరీ స్త్రీ అనగా వ్యర్థురాలుగా మార్చబడిన స్త్రీ, ఆమె ముఖం చూడడానికి కానీ ఆ మాట వినడానికి కానీ సుకారనే గ్రామవాసులు ఇష్టపడేవారు కాదట. ఆమెను వెలివేశారు. ఊరుకు దూరముగా శ్మశాన వాకిటిలో చిన్న గుడిసేసుకుని ఉంటుందటండి ఆమె. స్తోత్రం చెల్లించండి అందరూ. అప్పుడు ఎవరిని అలా వెలివేసేవారు? శ్మశాన వాకిట్లో ఎవరు ఉండేవారు అంటే కుష్ఠరోగులు ఉండేవారండి ఆనాడు. ఈ భయంకర వ్యసనాలకు బానిస అయిపోయిన స్త్రీ కుష్ఠరోగుల కంటే హీనమైన స్థితిలో ఆ ఊరు వారు వెలివేశారు ఆమెని.
ఊరుకు దూరంగా ఉంటుంది. ఆమె ముఖాన్ని చూడడానికి ఎవరు ఇష్టపడలేదు, ఆ మాట వినడానికి ఎవరు ఇష్టపడలేదు. అందుకే వారికి భయపడి, వారికి భయపడి ఊరుకు దూరంగా ఉంటుంది. యాకోబు బావి అనేది ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మంచినీళ్ళు ఇచ్చే బావి, దాహాన్ని తీర్చే బావి. ఆ ఊరు వారందరూ కూడా ఆ నీళ్ళకు వచ్చే సమయంలో ఈమె వెళ్ళడానికి భయపడుతుంది. ఎవరో రాని సమయంలో 12 గంటల వేళ ఆ బావి వద్దకు వచ్చి నీళ్లు చేదుకుని వెళ్ళేదట ఈమె. అంటే ఊరు వారు ఎంతగా ఆమెను అసహించుకున్నారు చూడండి. ఊరు వారికి ఎంతగా భయపడిన స్త్రీయో చూడండి. ఆమె భయంకర పాప స్థితి ఊరు వారికి భయపడేలా చేసింది. అటువంటి స్త్రీని యేసయ్య దర్శించి ఆమె హృదయాన్ని వెలిగించాడు, ఆత్మదీపాన్ని వెలిగించాడు. ఎప్పుడైతే ఆరిపోయిన ఆమె ఆత్మను వెలిగించబడిందో ఆమె పాపస్థితిని, రోత బ్రతుకును మర్చిపోయిందండి. ఆమె ప్రభువును గూర్చే మాట్లాడే మనసుకు వచ్చింది. ఆమెకు ప్రభు తప్ప ఎవరు కనపట్లేదు. ప్రభు గుర్చిన ఆలోచనే, ప్రభు గుర్చిన తలంపులే ఆమెలో ఉన్నాయి. మరి ఆలోచనలు ఆమెలో లేవు. గతాన్ని మర్చిపోయిందట, మొదటి స్థితిని మరిచిపోయింది. నూతన స్థితిని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆ నూతన స్వభావం ఎప్పుడైతే పొందుకుందో, ఈ నూతన అనుభవాన్ని ఎప్పుడైతే పొందుకుందో ప్రియులారా, ఆమెను చూడడానికి, ఆమె మాటలు వినడానికి సుకారనే గ్రామవాసులు తరలి వచ్చారు. హల్లెలూయా. ఆ గ్రామానికి వెళ్ళింది మొట్టమొదటిగా తన చేతుల కుండని విడిచిపెట్టి, అయ్యలారా వినండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూశాను, ఆయన క్రీస్తు కాడా అంటే ఆ క్రీస్తు కొరకు, ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న వారండి ప్రజలందరూ. స్తోత్రం చెబుదామండి. ఎప్పుడేది మాటలు చెప్పిందో ఆ మాటను విన్నారు, నమ్మారు. అంటే ఎంతగా ఆమె జీవితాన్ని ప్రభు మార్చేశాడో చూడండి. స్తోత్రం చెల్లిందాం అందరం. అంధకార సంబంధమైన అధికారము నుండి, సాతాను కబంధ హస్తాల నుంచి యేసయ్యని విడిపించగానే, క్రీస్తు రాజ్య వారసులవగానే, క్రీస్తు యొక్క అభిషేకం ఎప్పుడైతే ఆమె మీదకి వచ్చిందో, అభిషేకముతో కూడిన మాటలు ఎప్పుడైతే ఆమె హృదయములో నిలిచి ఉన్నాయో, ఆమె సుకారనే గ్రామానికి ధైర్యంగా వెళ్ళింది. తన బ్రతుకును మార్చిన యేసుని గురించి చెప్పింది. విన్నవారు అనేక మంది యేసు వద్దకు వచ్చారు. ఆమె వైపు చూస్తూ అంటారు, నీవు చెప్పిన ప్రకారం, చెప్పిన మాటను బట్టే కాదు, ఆయన మాటలు మేము విన్నాం, విశ్వసించాం, ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముచున్నాం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఇది కేవలం దేవుని యేసయ్య మాటలను బట్టి మాత్రమే మార్చబడిన జీవితాలండి, మార్చబడిన జీవితాలండి. తైలాభిషేకం వల్ల కాదు, ప్రేరాయిల వల్ల కాదు, అంజూరు పళ్ళు కాదు, లేకపోతే ప్రార్థించిన అరటి పళ్ళు కాదు, లోక సంబంధమైన పూలు పలహారాలు కాదు, మరేవి కాదు, కేవలం యేసు మాట. దేవుని స్తోత్రం. యేసయ్య నోటి మాటకి ఎవరైతే లోబడతారో ఆ యేసు మాటలే మన బ్రతుకులను మార్చేవి, మన స్వరూపాన్ని మార్చేవి, మన మాటలను శక్తిగల మాటలుగా చేసేవి. దేవుని స్తోత్రం. అటువంటి అనుభవంలోకి మనం వచ్చినప్పుడే క్రీస్తు రాజ్య వారసులం అవుతామండి. ఆ క్రీస్తే మనకు రాజుగా ఉంటాడు. హల్లెలూయా. అభిషక్తుడైన దేవుడే మనకు రాజుగా ఉంటే మనకి ఏ కొదువ కొరత రానివ్వడండి ఆయన. స్తోత్రం చెల్లించండి అందరూ. మనం ఆయనకి అప్పగించుకుంటాం, ఆయన మనకి ఏ కొరత కొదువ రానివ్వడం. దీన్ని ప్రకటన గ్రంథంలో రాశారు. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25 నుంచి 29 వరకు చదవండి చాలు. అందరం ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ప్రభు మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వల్ల విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తు యేసు మాట వల్ల మాత్రమే కలుగును. అంతేగాని ప్రేరాయిల వల్ల విశ్వాసం రాదు, మరో దేని వల్ల విశ్వాసం రాదండి. పూలు పలహారాలు పట్టుకెళ్ళినంత విశ్వాసం కావు.
దేవుని వాక్య వినాలి, ఆ వాక్యం మీద మనసు నిలపాలి. ఆ వాక్యాన్ని సాత్వికముతో నువ్వు అంగీకరిస్తే ఆ వాక్యమే నిన్ను ప్రభునందు విశ్వాసిగా నేను స్థిరపరుస్తాది. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన రాజుగా ఉంటాడు. ఎందుకంటే వారే వారి మనసునే ఆయన మీద నిలుపుతారు. వారికి పూర్ణ శాంతినిస్తాడు. హల్లెలూయా. ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపిస్తాడు, ఆటంకాలు తొలగిస్తాడు, స్థితిగతులు మారుస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. సమస్తమును చేయగల దేవుడు కనుక ఇప్పుడు నువ్వు విన్న వాక్యం నిజం బట్టి ఆ ప్రభు యొక్క రాజ్యములో వారసురాలుగా నువ్వు ఉండాలనుకుంటే, వారసుడిగా ఉండాలనే మనసు నీకుంటే, ఆయన సర్వాధికారైన దేవుడు నీకు రాజుగా ఉండి ఈ యొక్క పాపలోకములో పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశిస్తే నీ స్థితిగతులు మార్చే దేవదేవునికి అప్పగించుకోండి. ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడిన దయతో లేచి నిలబడినట్లయితే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. రండి అందరూ. మహోన్నతుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఎంతవరకు మీరు ఇచ్చిన వాక్యోపదేశాన్ని బట్టి వందనాలు. ఎన్న వాక్యం ఎవరైతే సాత్వికమైన మనసుతో హృదయములకు స్వీకరిస్తారో అయ్యా, వారికి నువ్వు రాజుగా ఉండి వారి జీవితాలను క్రమపరుస్తావని, వారి ప్రతి అవసరత తీరుస్తావని లేఖనాల ద్వారా మాతో మాట్లాడావు. దేవానికి వందనాలయ్యా. నేను నమ్ముకున్న వారంగా కాదు, నేను రాజుగా కలిగి ఉన్న వారంగా మేము ఉండాలి అయ్యా. మాపై మీరే రాజుగా ఉండి నడిపించాలనైనా అటువంటి అనుభవాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి, బాలింతలకు బలం. చిన్న బిడ్డలపై దయచేసి ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు దీవించండి నాయన. వివాహ ప్రయత్నాల వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి అయా. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించు నాయన. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదలకు అందిస్తుంచండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిని ఆశీర్వదించండి. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజల నాయకుల, అధికారులను దీవించి ఆశీర్వదించమని. అలాగే రేపు 28వ తారీఖున మంగళవారం ఉదయం మా ప్రియులు జాన్ గారి గృహం వద్ద జరుగుతున్నటువంటి ఆ ఫంక్షన్లో జరుగుతున్నటువంటి నాయన కృతజ్ఞత కూడికను కూడా ఆశీర్వాదకరంగా నడిపించమని, మంచి వాతావరణం ఇచ్చి నీ బిడ్డలను బలపరచమని, సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. ఇంకా బ్లెస్సింగ్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకును మన కుటుంబాలకును క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగా.